నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు భార్యలకి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇట్లా భార్యాభర్తలు మధ్య తగాదాలు అయితే భార్యలు భర్తలు పనిచేస్తున్న యాజమాన్యానికి లెటర్లు రాస్తున్నారు నెగిటివ్గా. దానివల్ల వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగాలు పోయిన తర్వాత ఎవరికి నష్టం? భార్యామణులకి మెయింటెనెన్స్ ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ చేత కాదు. ఎందుకంటే సంపాదిస్తున్న ఉద్యోగస్తుల జాబ్ పోయింది, మరి ఎక్కడి నుంచి ఇస్తారు అని ఆందోళన చెందింది గౌరవ సుప్రీంకోర్టు. కాబట్టి భార్యామణులకి సలహా ఇచ్చింది, అనవసరంగా భర్తల మీద వాళ్ళ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యానికి ఉత్తరాలు రాయకండి, కంప్లైంట్స్ రాయకండి. అవి మళ్ళీ మీకే నష్టం వస్తాయి. వాళ్ళ ఉద్యోగాలు పోతే వాళ్ళు మీకే ఇట్లా మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు? పర్మనెంట్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? మీ పిల్లలకి మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు? అందుకని దయచేసి భార్యలు ఎవరు కూడా భర్తల యాజమాన్యాలకి నెగిటివ్గా రాయకండి కంప్లైంట్స్. వాళ్ళ ఉద్యోగాలు పోతే మీకే కష్టం, ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారో ఒక్కసారి ఆలోచించాలి అని ఈ విధంగా సలహా ఇచ్చింది.